మోడీ సర్కార్ని కుప్పకూల్చడానికి చంద్రబాబుని అడ్డం పెట్టుకుని కుట్ర పన్నుతున్నదే అమెరికన్ సిఐఏ ఈ విధమైన ఒత్తిడి తెస్తోందా? ఇదేదో వేగ్గా మాట్లాడేది కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడేది కాదు. పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటి 2 ట్వీట్లు ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చినటువంటి ట్వీట్లు. ఒకటి, ఇందులో రష్యాకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారిక పత్రిక అయినటువంటి స్పుత్నిక్ ఫోకస్ చేసినటువంటి ఒక వార్డ్ని ఒక నెటిజన్ పోల్ లేడీ హైలైట్ చేశారు. ఏంటంటే, రష్యన్ మీడియా స్పుత్నిక్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది, చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేయమని ఒత్తిడి తెస్తోంది అని. అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, దే మే ఆల్సో యూజ్ ద ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అండర్ ద ప్యాట్రనేజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ టు అప్లై ప్రెషర్ ఆన్ ద CBN టు స్విచ్ సైడ్స్. ద ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఈస్ ద బిగ్గెస్ట్ టూల్ ఇన్ ద CIS పాకెట్ రైట్ నౌ టు బి యూజ్డ్ అగెన్స్ట్ CBN, ద సోర్సెస్ షేర్డ్ అంటూ హైలైట్ చేసింది. అంటే వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు చంద్రబాబు మీద. అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళు ఇక్కడ చంద్రబాబు మీద ఒత్తిడి చేస్తున్నారు, లాయల్టీ స్విచ్ చేయమని. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుని INDA కూటమి వైపుకి వెళ్ళమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. దీని వెనకాల CIA హస్తం ఉంది, అమెరికన్ CIA హస్తం ఉంది అని రష్యాకి సంబంధించినటువంటి పత్రిక స్పుత్నిక్ హైలైట్ చేసిన దాన్ని ఇప్పుడు టచ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మరొక ఏదైతే అక్షిత్ సింగ్ దీని మీద హైలైట్ చేస్తూ CIA చంద్రబాబు మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తోంది అంటూ జైశంకర్ గారు ఏదైతే విదేశాంగ మంత్రిని ఉద్దేశిస్తూ ముందు గార్జెటీ ఎవరైతే అమెరికన్ రాయబారిని సమన్ చేయండి, వీటి వెనకాల తను ఉన్నాడు అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేశారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం.